నమస్తే సార్. నమస్కారం చెప్పండి. మీ పేరు సార్? నా పేరు శేఖర్. ఊరు? వెంకటాపూర్. వెంకటాపూర్. వెంకటాపురం, మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. అవును. ఎలా ఉంది సార్? మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన జరిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏమంటారు? మాకు రేవంత్ రెడ్డి గారు అయితే మాకు అసలు నచ్చుతలేరు. ఆయన పనులు కూడా నచ్చుతలేవు మాకు. అన్ని ఉల్టా పల్టా పనులు. మేమేం చేస్తాం? మేము పేదవాళ్ళం. ఆయన ఏం చేసిండు? పేదవాళ్ళకి ఏమైనా సాయం చేసిండా? ఏమీ సాయం చేస్తలేడు. అంతే కదా, అది మాకు తెలిసిన విషయం. అసలు ఆయనకు ఓటేసి తప్పు చేసినాం. 10 ఏళ్ళ పరిపాలన చేసిండు. ఏదో ఒకసారి కొత్తగా ఛాన్స్ ఇద్దామంటే ఈయనకు ఓటేస్తే ఈయన ఉన్నది కూడా కలిపేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అలా అసంటప్పుడు గరీబోడు ఉన్నోడు ఏం చేస్తాడు? ఆయన ఇష్టం చేస్తే నడుస్తుందా? ఇదే లాస్ట్ సారి ఆయన ఫైనల్. ఈ 5 ఏళ్ళ ఆయనకు లాస్ట్ ఫైనల్. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారేమో మరి. తర్వాత ఆయన మళ్ళా రాడు. జీవితంలో కూడా సీఎం కాలేడు. కేసీఆర్ గారు ఎన్ని మంచి పనులు చేసిండు మనకు తెలిసిన కాడికి. అంతే కదా అండి. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు సార్? నేను మామూలుగా ప్రైవేట్ జాబ్ చేస్తాను, ఎంప్లాయీ. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన జరిగిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం? అతని పాలన ఏం బాగలేదు మాకైతే. ఇప్పటివరకు మాకు రుణమాఫీలు కూడా లేవు. రుణమాఫీ చేస్తారన్న రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఆయన పాలనలో అన్నీ ఏం బాగలేవు మాకైతే. ఇంతకుముందు కేసీఆర్ పాలనలో అన్నీ కరెక్ట్గా అందాయి టైంకు. ఇప్పుడైతే ఏమీ మాకు లేవు ఇప్పటివరకు. రుణమాఫీ రాలే, రైతు బంధు లేదు అతను వచ్చినప్పటి నుండి. ఒక్కటి ఉచిత బస్సు ఒక్కటే నడుస్తుంది. ఉచిత బస్సు, ఫ్రీ కరెంట్ అన్నాడు, అది కూడా అందరికీ లేదు. ఎవరో ఒకరికి వచ్చింది, అది కూడా అందరికీ టోటల్గా కాలేవు. అయిన వాళ్ళకి అయినాయి, కాని వాళ్ళకి కాలేవు. మరి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారేమో కదా. చేస్తారని ఇప్పుడే చేస్తలేడు, అప్పుడు చేస్తారని గ్యారంటీ లేదు కదా. నమ్మకం లేదు అతని మీద ఎవరికి. వెంకటాపురంలో ఈ ఏడాదిలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? వెంకటాపూర్లో ఏం అభివృద్ధి జరిగింది ఏం లేదు. ఎట్లా ఎలాగున్నదో అలాగనే ఉంది. ఏం అభివృద్ధి ఏం అయ్యింది లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? భరత్ కుమార్ సార్. ఎలా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ హయాంలో ఏడాది పాలన గడిచిపోయింది, మీ అభిప్రాయం ఏంటి? ఏముంది సార్, మొత్తం ఆగముంది అంతా. రియల్ ఎస్టేట్ పరంగా మేము రియల్ ఎస్టేట్ చేస్తుంటే నెలకింత 30,000 40,000 సంపాదిస్తుంటే ఈరోజు 10 రూపాయలు సంపాదించకుండా అయిపోయినాం. రోడ్డు మీద బతుకులేనిమై. ఈ రియల్ ఎస్టేట్లో ఏదైనా 100 గజాలు ప్లాట్ కొనాలన్నా ఎవరు రావట్లేదు. డబ్బు ఉన్నా కానీ ఎవరు పెట్టుబడి పెట్టట్లేదు. మళ్ళీ త్రిబుల్ 1 జీవో శాపంగా మారింది. కేసీఆర్ పాయంలో త్రిబుల్ 1 జీవో తీసేసినందుకు మాకు రియల్ ఎస్టేట్ సజావుగా బాగా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం జీరోలో ఉన్నది. ఇట్లే కొనసాగితే ఆత్మహత్యలు, ఇవి అప్పులు ఇవే జరుగుతాయి తెలంగాణలో. రైతుల విషయంలో కానీ అదే జరుగుతుంది. రైతు బంధు లేదు, ఇంతవరకు 2-3 టర్ములు అయిపోయింది, అది లేదు. రుణమాఫీ కరెక్ట్ కాలేదు. నాది మా నాన్న చనిపోయాడు, మేము ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉన్నాం రుణం అయితే తీసుకున్నాం, రుణం కట్టినాం, బుక్ తీసుకున్నాం, వర్తిస్తా అన్నారు, అది బి వర్తించలేదు. ఇట్లా ప్రభుత్వం ఇలానే ఉంటే కష్టమే సార్. కొద్దిగా మార్పులు ఉంటేనే బాగా. ఇలానే కొనసాగితే తెలంగాణ పరిస్థితి ఘోరంగా అయిపోతుంది. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారేమో మరి. చెప్పలేము సార్, ఇప్పుడే పరిస్థితి బాగాలేదు. అప్పటి వరకు ఏం చేస్తుందని ఇప్పుడే రావట్లేదు కదా. 1 ఇయర్ అయిపోయింది, ఇంకెప్పుడు వస్తుందని. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? గతంలో అంటే ఇప్పుడు స్కీమ్లు అవి వర్తించిన రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి పబ్లిక్ ఎవరికి ఏం తెలియలేదు. మా సొంతలకు ఖర్చులు ఏది ఉన్నా బయటపడ్డం. ఇప్పుడున్న పరిస్థితిలో రియల్ ఎస్టేట్ లేదు కాబట్టి ఏమీ అంతే ఉన్నది. మేము అప్పులు బంగారం తాకట్టు పెట్టి తినాల్సి వస్తుంది మొత్తం మీద. ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేద్దామన్నా వ్యాపారం లేదు, బిజినెస్ లేదు, ఏది లేదు. ఏదైనా ఇక్కడ కంపెనీలలో జాబులు అడిగితే జాబులు లేవు. పరిస్థితి బాగాలేదు. అలా ఉంది సార్ పరిస్థితి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కే నరసింహ. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడుపుతాం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు మనం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారో అప్పుడు ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోయింది. మాకు ఆటోలు నడుస్తలేవు, ఏం చేస్తలే, ఉన్న అప్పులు చేసి తింటున్నాం. ఆటోలు నడుస్తలేవు. ఆ బస్సులు ఫ్రీ చేసి లేడీస్కు జెంట్స్కు లేదు. ఇప్పుడు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మా ఆటోలు మొత్తం నడుస్తలేవు, ఇక అప్పులు చేసి తింటున్నాం. ఇంత కొంచెం పొలం ఉంది కానీ ఆ రైతు బంధు అదే గిట పడతలేదు. దానివల్ల చాలా అనుకూలంగా లేదు మాకు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఆటోలు నడవక గిట చాలా అమ్ముకునే పరిస్థితి వచ్చింది.
ఏం లేదు ఇప్పుడు ఈ ఆటోలు ఆటోలు నడిపి అవి నడుస్తలేవు. దానివల్ల చాలా ఇబ్బంది అయ్యి మాకు అప్పులు చేసి తింటున్నాం. ఏం లేదు, ఎంతగానం చేస్తాం అప్పులు చేసి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తలేరు మాకు. ఆటో అంటే మొత్తం బంద్ చేసుకొని ఇంటికాడ ఉన్న లెక్కలే చేస్తాం. దానికి ఏం చేయాలి మరి? మేమేం చేస్తాం? ఎంతగానం ఓపిక ఉంటుంది మాకు. ఓపిక ఉన్నంతసేపు చేస్తున్నాం. అవతల అప్పులు చేసి ఆశకు వస్తుంది మాకు. గట్ల అవుతుంది మాకు. గతంలో కేసీఆర్ గారి పాలన బాగుందంటారా గత 9 సంవత్సరాలు? ఆయన కొంచెం పర్వాలేదు. ఆటోలో అంత రిస్క్ తీసుకోలేడు. దానివల్ల మనకు ఆటోల దగ్గరికి రాలేడు. మాకు కొంచెం మంచిగానే నడిచినాయి ఆటోలు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం ఆటోలు చేపెట్టేసిండు. దానివల్ల ఏం లేదు. బస్సులు చేసిండు కదా, బస్సుల వల్ల లేడీసు ఆల్రెడీ దానికి పోతురు, బస్సులకు పోతురు ఆధార్ కార్డు ఇక దానివల్ల ఎవరు ఎక్కితలేరు. మా ఆటోలు ఇబ్బంది అయిపోయింది మొత్తం. కేసీఆర్ పరిపాలన మంచిగానే ఉండే మాకైతే. ఆయన ఆటోల దగ్గర రాలేదు, ఏం రాలేదు. ఇక రేవంత్ రెడ్డి గారు ఆటోలోకి వచ్చి అక్కడ వచ్చి ఇబ్బంది అవుతుంది అట్లా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పి శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం పని. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఏడాది పాలన జరిగిపోయింది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆయన గెలిచించైతే ఇక్కడ రాలే, ఇంకా ఇక్కడ చూడలేడు అన్ని, ఇంకా ఏవి ఆయన స్కీమ్లు అనేది ఇంకా రాలేవు ఇక్కడ. ఇవి మొన్న ఇండ్లు అన్నాడు, మొన్న ఇంటికి 5 లక్షలు ఇల్లు కట్టేసి అన్నాడు. అటు వచ్చి ఇందిరమ్మ ఇండ్లు అవి కూడా సపోర్ట్ లేదు. అవన్నీ పెన్షన్ కూడా పెరగలేదు, అవే పాత పెన్షన్లే ఉన్నాయి. ఇక ఆయన ఇప్పుడు ఏం చేస్తాడో మంచిగా చేస్తే బాగుంటుందని అంతవరకు. గతంలో కేసీఆర్ గారి పాలన బాగుంది అంటారా? కేసీఆర్ పాలన మంచి, ఆయనతో గతంలో ఆయన కూడా బాగానే ఉండేది, ఆయన కూడా బాగానే ఉండేది. కాకపోతే చిన్న ఆలోచనలు ఉండే, ఏదంటే భూములలో కేసులు వేయడం, మాసం గరీబోల భూములలో 1-2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకు కేసులు వేయడం, వాళ్ళ లాయర్ల సంగం పంపడం, బోగర్లు వచ్చి కేసులు వేయడం, ఇట్లా కొంత నష్టపోయినాం రైతులు. అలాగే ఈ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం వెంకటాపురం గ్రామంలో ఏమన్నా ఈ ఏడాదిలో అభివృద్ధి జరిగిందంటారు? ఇంతవరకు అయితే ఏం జరగలేదు. రోడ్డు కానీ ఏది కానీ ఇంకేం జరగలేదు. వేసిన రోడ్లు కేసీఆర్ వేసిన రోడ్డే ఇప్పుడు గుంతలు అయిపోయింది. ఓ బండి వస్తలేదు, ఓ బండి పోదు రాదు, ఏం పోయినా కింద పడేది తెలియదు, అది ఎప్పుడు బండి ఖరాబ్ అయితే తెలియదు అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు కుమార్. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం పని చేస్తాం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పాలన? ఏం పాలన సార్ ఇది? మొత్తము మందుల రైతులకు మొత్తం మందుల రేట్లు అయినాయి. ఏం చేయాలంటే అర్థమవుతలేదు. అసలు మొత్తం బంద్ చేసి ఇటుకల పాటు కూర్చుంటున్నాం. మేము లేకపోతే ఇక రైతులు లేకపోతే ఉట్టిదే, పండిస్టోళ్ళు లేకపోతే ఉట్టిదే. అదే దేశానికి వెన్నుముక్క రైతు అంటారు కదా. మనం పండిస్తేనే 10 మంది ఉంటారు, 10 మంది మనం బతుకుతాం. రైతులకు ఏం లేదు. అది పెట్టుబడి మొన్న 20,000 పెట్టాము. 20,000 పెట్టాము, మందులకు ఐటికి కూలలకి వేపుతున్నాయి సార్. దానికి అవుతుంది. అసలు చేయబుద్ధి అవుతుంది వయసు. దానికి ఏం చేయాలో మాకే అర్థమవుతుంది. ఎక్కడికన్నా పోదామంటే పని లేకపోయా. ఇది మేము పండిస్తే 10 మంది బతుకుతారు. మాకు రెండు వస్తాయి, కొన్ని పైసలు వస్తాయి మాకు వస్తాయి. అట్లా కుదర రైతులకిట సాయం చేయాలి. ఏంది మందులు కొనాలంటే ఏది తిక్కమాక అవుతుంది. మాకు ఏం తీసుకోవాలంటే 1000 పోతుంది. మరి ఇప్పుడు కేసీఆర్ పాలన ఎలా ఉంటుండే గత 9 సంవత్సరాలు? కేసీఆర్ పాలన అన్ని పైసలు వేసిన ఉండే, మన పెట్టుబడి వేసిన ఉండే టైంకు మంచిగా వచ్చినాయి. ఆ పైసలు తీసుకున్నా కొన్ని మాకు ఖర్చులాగా వస్తుండే, సెట్ అవుతుంటుంది. ఇప్పుడు 1 రూపాయి లేదు, ఏం లేదు, ఎక్కడ అర్థమవుతలేదు. ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఇప్పుడు పట్టు కూర్చున్నాం సప్పుడు దాకా. చేస్తున్నారు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. బంద్ చేసాం, వెళ్తలేదు. ఎట్లా చేయాలని కూలిపోతున్నాం. పార పని, మేసిరి పనికి. దాన్ని పెట్టిన పంట అంతా లేదు. రేపు తుఫాను వచ్చినట్టే మొత్తం పోతుంది. అట్లా అన్నీ బంద్ చేసినాం. సరే సార్. నమస్తే. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సంగయ్య. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాము, చేపలు పడతాం. చేపలు పడతారా? ఎలా ఉందంటారు మరి ఇప్పుడు వ్యవసాయదారులకు రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఏమున్నది, అంతా రేట్లు తగ్గిపోయినాయి,
వింటున్నావా? రేట్లు తగ్గిపోయినాయి. ఇక ప్లాట్ల దందా పడిపోయింది, భూముల ధర పడిపోయింది. ఇక ఏదైనా కొందామని పోతారేమో అడవి ఉన్నది, ఇక అమ్మదామంటే ఆగమున్నది. వింటున్నావా? ఏమి ఈయన వచ్చిన సంది ఏది ముందుకు వస్తలేదు. కొంతమందికి రుణమాఫీ అయింది, కొంతమందికి రుణమాఫీ కాలేదు. అట్లా కూడా రైతు బంధు చేస్తా అని చెప్పి రైతు బంధు లేదు, బోధి బంధు లేదు. వింటున్నావా? నీకేమి అడవిలకు 2,000 ఇస్తాము, 500 గ్యాస్ బుడ్డి ఇస్తామన్నారు. ఏ బుడ్డి లేదు, గడ్డి లేదు. వింటున్నా? అంతా గడ్డగా అప్పి పెట్టిండు. ఇక 4 అయిపోయిన దాకా మాత్రము ఇక ఇదే రాజ్యం ఉంటుంది, ఇదే లెక్క ఉంటుంది. ఇక మళ్ళీ ఈ మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం రాదు. ఇక ఇది మాత్రం యాది పెట్టుకోండి. ఇక వింటున్నావా? ఏదన్నా ఇప్పుడు ఎక్కువ మందికి ఇవ్వకున్నా సరే, ఒక 5 ఎకరాల కన్నా 10 ఎకరాల కన్నా అప్పుడు ఇచ్చిందంట కన్నా తక్కువ ఇచ్చి అరే ఇస్తుండ్రా అన్నట్టు ఒక పేరు ఉంటుంది. అట్లా లేదు నా ఇట్లా లేదు అది. వింటున్నావా? అట్లా వేసి పెట్టేసి మొత్తం గంప కింద గమ్మినాడికి అమ్మేసిండు వ్యవసాయదారులు. ఇప్పుడు నువ్వు అందులో బ్యాంకులు వేస్తేనే మేము అది తెచ్చుకొని మన సంచులు తెచ్చుకొని పంట పండించుకుంటాం. నువ్వు వేయకపోతే ఈ మొత్తానేమో గతి లేకపోతే సంక్రాంతి నుంచి ఇస్తా అంటున్నారు. ఏమి ఇస్తాడు ఇచ్చేది? ఇప్పటిదాకా ఇస్తాం అంటారు కానీ ఇసుకం లేదు, హస్కం లేదు. అది జరుపుకుంటూ పోతూనే ఉన్నారు. అట్లా అట్లా జమానా అట్లా అయిపోయింది. ఇప్పుడు వచ్చింది అంటున్నా. ఇప్పుడు మీరు ఇస్తేనే కదా మేము వ్యవసాయం చేసేది. మీరు పట్టణంలో ఉంటారు, మంచిగా చల్లగా. మేము కన్నా కష్టం చేసి మన్ను తిని మనకి అక్కి వ్యవసాయం చేస్తాం మేము. మాకు ఎంత బాధ అనిపిస్తుంది? ఆ బాధ నువ్వు చూడాలన్నా వద్దాను? ఏం చూస్తున్నావు? గబ్బ కింద కంపెట్టినా మమ్మల్ని. అట్లా ఉన్నది ప్రపంచం ఇప్పుడు. మరి పోయినసారి గత పాలనలో కేసీఆర్ గారిది ఎలా ఉంటుంది? మంచిగా ఉంది. అప్పుడు నువ్వు టైం టు టైము పైసలు వచ్చినాయి పంట పెట్టుకోనికే. కాకపోతే ఆయన ఒకటి ఏంది తప్పు చేసిండంటే రాళ్ళకు రప్పలకు పైసలు ఇచ్చిండు. అది ఒకటి తప్పది అయినది. వింటున్నావా? మళ్ళీ కొంతమందికి ఏం చేసిందంటే గౌటాని పొలాలు గుంజుకొని పైసలు తక్కువ ఇచ్చి మళ్ళీ గుంజుకుంటాడేమంటని చెప్పారని ఆ భయానికే ఇక్కడ దుంకిరు. కానీ లేకపోతే లెక్క అసలు దుంకపోదురు. వింటున్నావా? మెయిన్ కారణం అంటే అదే చూడిగా ఆయన ఓడిపోయే కారణం కూడా. వింటున్నావా? ఇప్పుడు నేను అందులోకి వెళ్ళి ఏం చేసిన మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. తొలుత టీఆర్ఎస్ దాంట్లో ఉన్నా, అందులోకి వెళ్ళి మళ్ళీ ఇళ్ళకి వచ్చిన. ఇలా అయినా మంచి చేస్తాడు కదా అంటని చెప్పని అనుకున్నాం. కానీ ఏం చేసినా కానీ ఏడు ఉన్నది ఆనే ఉన్నది. అంతా ఎక్కడిదక్కడ ప్యాక్ చేసినట్టు చేసేసిండు. ఇప్పుడు వాళ్ళది ఇక ఏం చేస్తుండు ఏం కథ కానీ రేపటి దినాన కానీ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కానీ ఏడు ఆనే ఉన్నది. థ్యాంక్ యూ సార్. మంచిది. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? వెంకటమ్మ. ఏం చేస్తారు? పని చేస్తున్నా. ఎలా ఉంది మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? వచ్చింది కానీ ఇంటికి రాగానే పోయి ఇంకా రానే లేదు. పాస్బుక్ మాకు పాస్బుక్లు వచ్చేది మాకు సైడ్ మాది కొడంగల్ సైడ్ అక్కడ బుక్కులు రానే లేదు. ఆయన వచ్చే బుక్కులు రానప్పుడు ఇక బుక్కులు చేయాలి కదా. పేదవాళ్ళకు ఇండ్లు రానే లేదు. సంవత్సరం పొద్దా ఇంకేం చేసాడు మళ్ళీ ఇంకా గెలిచేమో లాభం చెప్పి ఆయన అదే కదా. అంటే మీకు ఇస్తున్న హామీలు సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అందట్లేదు? ఏం లేదు, అందట్లేదు. అందలేవు. గతంలో కేసీఆర్ పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ అంత ఇచ్చిండు పైసలు. అప్పుడు ఇది వేయలేదు కదా, అప్పుడు ఇచ్చిండు. ఇన్నేమి ఏం లేదు మరి ఎవరైతే తీయలేదు. పేదవాళ్ళకు కేసీఆర్ వచ్చిన బుక్కులు ఆగిపోయా అంతే కాపేసిండు. పాస్బుక్లు వచ్చుకొని మాకు 5 మంది వచ్చుకోలేదు. 5 ఎకరాల భూమి ఉంది మాది. పాస్బుక్లు ఎవరైతే వచ్చి కొత్త బుక్కులు రావాలి కదా, బుక్ రాలేదు. మళ్ళీ బుక్కులు చెప్పేయమని ఆయన పేదవాళ్ళకి ఇంటి తీయమని. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారేమో మరి. ఏం చేస్తున్నాడు? సంవత్సరం పోతే 4 సంవత్సరాలు కదా అవుతుంది. ఇవరకు ఏదైనా చేస్తున్నట్టు చేస్తున్నాడని నమ్మకేమీ లేదు. ఇక ఇవరకు ఏమైనా చేస్తున్నట్టు ఇంట్లో అయితే నాకు లేదు. ఉన్న ఇల్లు కురోటికి వచ్చింది ఆయన చేయమని ఇంట్లో చేయమని. మాకు పాస్బుక్లు వచ్చి మాది కూడా కొడంగల్ సైడ్కి, కొడంగల్ సైడ్ మదుగునగా బుక్కులు పాస్బుక్లు వచ్చి కోసికి కొడంగల్ మరి అక్కడ బుక్కులు చేయమని మాకు ముందుగాల. సరే అమ్మ. నమస్తే సార్. మీ పేరు? అంజనేయులు. ఏం చేస్తుంటారు? కూలీ. ఎలా ఉంది మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 7 ఏళ్ల పాలన? ఏముంది ఏం ఇస్తుంది ఏం సంగతి మనకేమంతా తెలియదు. ఎంత పెద్ద ఐడియా. అంటే ఇప్పుడు మనకి ఇస్తున్న సంక్షేమ పథకాలు హామీలు అలాగే 6 గ్యారెంటీలు అందుతున్నాయి అంటారా మన రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ? ఏమంతలేవు కదా సార్. ఏమి ఇస్తున్నాను ఏమి ఇస్తారు కదా. ఇంకేం ఇస్తానన్నాడు అంతా ఇస్తాడేమో. ఇంకా 4 సంవత్సరాల ముందు ఇస్తాడేమంటారా? ఏమో అన్నాడు కదా, అప్పుడు ఇస్తాను అన్నాడు కదా.
బస్సులు ఫిర్యాదు ఉండే కదా మరి. ఇప్పుడు రైతు భరోసా ఈ సంక్రాంతి వెళ్ళినాక ఇస్తా అంటుండగా ఇక మంచిగానే చేస్తుండే ఇప్పుడైతే మంచిగానే చేస్తుండే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంటుండే మరి? ఇక కేసీఆర్ గారు మంచి చేస్తే ఎందుకు కొట్టిపోతుండే, ఆడు మంచి చేయకనే అట్లా ఓనికి ఇచ్చి ఓనికి గుట్టలకు రాళ్ళకు పైసలు ఇచ్చి అన్నీ ఖరాబ్ చేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా మందికి రుణమాఫీ చేశారు కదా, కొంతమంది కాలే అంట కదా మరి. ఇక మాకైతే అయినాయి కానోళ్ళకి మాకైతే అయినాయి, మళ్ళీ ఇచ్చారు రుణమాఫీ అయింది. ఇక వేరే స్కీమ్లు అయితే ఇంకా రాలేవు. సంక్రాంతి వెళ్ళినాక ఇస్తా అంటుండగా సంక్రాంతి వెళ్ళినాక ఇట్లా ఇస్తాడేమో చూడ. ఇంకా 4 సంవత్సరాలు ఉంది మరి, అభివృద్ధి చేస్తారంటారా? చేస్తాడని మాకైతే నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు? బాలరాజ్. ఏం చేస్తారు? చేపలు పడతాం. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలన? కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగానే ఉంది, మంచి అన్నీ వచ్చినాయి, అన్ని విధాలు మంచిగానే ఉంది. మాకు సైకిళ్ళు అదే ఓలలో ఇచ్చిండు, సైకిల్ మోటార్లు ఇచ్చిండు, మోటార్ ఇచ్చిండు. మళ్ళా కొంచెం పొలం ఉంది, రైతు కూడా పడ్డాయి మాకు. మరి కాంగ్రెస్ పాలన కూడా ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, రేవంత్ రెడ్డి గారు మరి చేయరంటే? మాపి అయితే ఇచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు 1,20,000 మాపి రుణమాఫీ. ఇక అంతే అయింది. 6 గ్యారెంటీలు అందుతున్నాయి మీ ఊర్లో జనాలందరికీ? అదే గది ఒక్కటే ఉంది. వాళ్ళ కరెంట్ బిల్లు ఒకటి మాపేది. 2 గ్యాస్ అంటే పైసలు ఇంకా పడతలేవు, కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలేవు. అలాగే ఈ ఊర్లో మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుందంటారు, మీ ఊర్లోకి వస్తున్నాయి బస్సులు? వస్తున్నాయి. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు? చంద్రమౌళి. ఏం చేస్తుంటారు? ఏం లేదు, ఇంటికన్నా ఎలా ఉంది ఇప్పుడు మన రాష్ట్రం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందని నిన్నమని వచ్చింది కదా సార్. ఏడాది ఇప్పుడు ఏడాది ఇంకా ఇంత అవి ఇవి అమలు నిదానంగా అమలు చేస్తున్నాడు. ఇంకేం చేస్తాడు, ఏం సగం నిదానంగా చేస్తాడు అమలు. మిగతా 4 సంవత్సరాల మంచి అభివృద్ధి చెందుతారంటారా? ఏమో చెప్పలేము కదా, ఈ సంవత్సరం అయితే అయ్యింది, ఇంతవరకు జరిగేది ఏందో మనకు తెలియదు. ఇప్పుడైతే అవి అమలు చేస్తున్నాడు, కొన్ని అవుతున్నాయి, కొన్ని అవుతున్నాయి కానివ్వంటే ఎందుకు చెప్పాలి, అవుతున్నాయి నిజానికి. గప్ప రైతు బంధు అంటే మాకు భూములు లేవు, రాలేదు. మేము రైతు బంధు మాకు వ్యవసాయం లేదు, రాదు. గతంలో కేసీఆర్ గారి పాలన చూసుకుంటే ఏ విధంగా ఉంది? కేసీఆర్ పాలన నిదానంతో చేసిండు. ఏకదం కావాలంటే అవుతుందా? ఏడాది లోపలే కావాలంటే అవుతుందా? 10 ఏళ్ళు చేసుకుంటూ వచ్చి ఓటీ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఈయన ఏడాది లోపలే అమలు కావాలంటే అవుతుందా? చెప్పండి, మీరు చెప్పు. అట్లా నిదానంతో చేస్తున్నాడు. ఇప్పుడైతే పరిపాలన ఉన్నది ఈయన కాడికి. రేపు జరిగే విషయాలు మనకు చేతుల పని, మేము చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నరసింహచారి. ఏం చేస్తారు? మా కుల వృత్తి అవసర వృత్తి చేస్తాము. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? ఏడాది గడిచిపోయింది కదా. రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది. భూములకు రుణమాఫీ చేస్తుండు కదా, అది 10 ఎకరాలు 20 ఎకరాలకు కూడా కేసీఆర్గా చేసిండు. ఇప్పుడు మంచిగా చేసిండు కేసీఆర్. అది రేవంత్ రెడ్డి అన్న మంచిగా చేసిండు, మంచి పరిపాలన అందిస్తుండు. 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే వేస్తుండు. మొత్తం భూమి లేని వాళ్ళకు ఏం కావాలన్న ఒక విషయం ఆలోచన. కేసీఆర్ ప్రభుత్వం బేకార్ ప్రభుత్వం. ఉండి మాకు మధ్యవర్తులు తిని చేసిర్రు, మోసం చేసిర్రు. ఆ కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళా రానియొద్దు, జన్మల రానియొద్దు, రావద్దు. అది కేసీఆర్ పాలనే వద్దు. థ్యాంక్ యూ సార్. కేసీఆర్ పాలన రావద్దు అసలు. రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉందన్న, కాకపోతే బస్సులు గది ఒకటి చేసిండు, కానీ కరెంటు కానీ ఏది కానీ మనకు ఇప్పుడు ఇండ్లు ఇస్తుండు, మంచిగానే ఇస్తుండు అన్ని విధాలా. థ్యాంక్ యూ సార్.